పచ్చని పల్లెలను కాలుష్య కూపాలుగా విచ్చలవిడిగా మారుస్తున్న ఫార్మా కంపెనీస్ కి చెక్ పెట్టాలన్నారు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. జల వివాదాల్లో ఏపీ తీరును అడ్డుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం అంటున్న సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలయ్యేందుకు తెలంగాణలో రంగం సిద్ధం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరి మాటని వాళ్ళే వినిపిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ మాటల నేపథ్యంలోనే మీ పార్టీ స్టాండ్ ఇటు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది? సరే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్తోనే బీసీలకు మరి రిజర్వేషన్ కేటాయించి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తానని ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా న్యాయ నిపుణులతో చర్చించి మరి బీసీలకు అన్యాయం జరగకుండా 42%తోనే మరి స్థానికులకు మరి ఆ స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా మరి వాళ్ళ ఎన్నికలు నిర్వహించాలి. సరే, బీజేపీ పార్టీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇలా రిజర్వేషన్ తీర్మానం 42% రిజర్వేషన్ని మరి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో పొందుపరిచి బీసీలకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అనేది న్యాయబద్ధమైంది. ఇలా రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇలా ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచన చేయాలి. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 32% ఉన్న రిజర్వేషన్ని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 22%తోనే రిజర్వేషన్ నిర్వహించింది. ఇవాళ కవిత కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి బీసీల పట్ల మరి వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా చూస్తే నిజంగా వాళ్ళని చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆనాడు రిజర్వేషన్ తగ్గినా కూడా ఎన్నికలు జరిపి ఇలా కవిత కొత్త అవతారం ఎత్తి బీసీల పక్షంగా నిలబడుతుండడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఉన్నటువంటి సందర్భంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చిన మరి ద్వారా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయ నిపుణులతో చర్చించి మరి ఆటంకం లేకుండా 42% స్థానిక మరి సంస్థలకు మరి రిజర్వేషన్లు కల్పించి బీసీలకు మరి చట్టసభలో పాల్గొనే విధంగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టసభల్లో సిపిఐ తరఫున ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్సీగా మీరున్నారు. ప్రజల కోసం ఎలాంటి చర్యలు లేవనెత్తుతారు? ఎలాంటి అంశాలని మీ పార్టీ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొని వెళ్ళబోతుంది? సరే, మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక కమ్యూనిస్టు శాసనమండలి సభ్యునిగా నాకు అవకాశం రావడం జరిగింది. సరే, నల్గొండ జిల్లా అనగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి నేల. ఈ నల్గొండ జిల్లాకి వెళ్ళే రావి నారాయణ రెడ్డి, ధర్మభూషణ్ లాంటి యోధానుయోధులు ప్రాతినిధ్యం, సురవరం సుధాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మరి నల్గొండ జిల్లా. అందువల్ల నల్గొండ జిల్లాకి వెళ్ళి నేను శాసనమండలి సభ్యునిగా మరి ముఖ్యంగా ప్రజల పక్షంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ మరి యువత నిరుద్యోగ సమస్యలు కానీ అణగారిన వర్గాల కోసం కష్టజీవుల పక్షంగా నిలబడి తప్పకుండా మరి శాసనమండలిలో గలమిప్తా ఆ సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయడానికి శాసనమండలి సభ్యునిగా గత కమ్యూనిస్టు ఉద్యమ విలువలతోని ముందుకు పోతా. తప్పకుండా మరి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, నిరుద్యోగ యువతరం కానీ, లేకపోతే ప్రజా సమస్యలు కానీ, కార్మిక ఉద్యోగం కానీ, లేకపోతే రైతాంగ సమస్యల మీద తప్పకుండా ప్రజల పక్షంగా నిలబడి శాసనమండలిలో ప్రభుత్వం మరి ప్రజల పక్షంగా నిలబడి పోరాటం చేస్తారని మరి గలమిప్తారని సందర్భంగా గుర్తు చేస్తాం. చివరిగా చెప్పండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుందా, ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తుందా? సరే, ముఖ్యంగా సిపిఐ పార్టీ ఆనాడు మరి బీజేపీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా శాసనసభలో మరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి పనిచేయడం జరిగింది. సరే, అందువల్ల జరిగేటువంటి స్థానిక సమస్యలు కూడా మళ్ళీ బీజేపీకి, బీఆర్ఎస్ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతోని కలిసి పనిచేస్తాం. వామపక్ష పార్టీలు మరి ఇలా ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి పొత్తు ధర్మంగా కమ్యూనిస్టులతో కలిసి స్థానిక సంస్థల పోటీ చేయడానికి అభిప్రాయంతో సిపిఐ పార్టీ ఉన్నది. సరే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి అహంకారంతో పక్కన పోతే కూడా కమ్యూనిస్టు పార్టీగా తప్పకుండా గ్రామాలల్లో నిలబడి మేము తప్పకుండా గెలవడానికి ప్రయత్నం చేస్తాం.
ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే వామపక్ష పార్టీ ఉంది. ఇక ఈ కోణంలోనే రాబోయే శాసన మండలి నుంచి కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతామంటూనే ఇక కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.